నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కామెడీ కథను విందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా కోపిష్టి మనిషి. ఎంత కోపం అంటే చిన్న తప్పు చేసినా సరే భార్య, పిల్లలు ఎవరైనా సరే దుమదుమలాడిపోతూ వాళ్ళ మొహాల మీదే తిట్టేసే మనిషి. అయితే ఈ బ్రాహ్మణుడికి ఒక నియమం ఉండేది. భోజనం చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. అలాగే కంచంలో వడ్డించిన పదార్థం ఏది మిగలకుండా తినేసేవాడు. అది మిరపకాయ తొక్కైనా, ములక్కాడ ముక్కైనా సరే. వాటి పిప్పి కూడా వదలకుండా నమిలి మింగేసేవాడు. పెళ్ళైన కొత్తలో భార్యకి ఇది కొంచెం వింతగా కనిపించినా, రాను రాను ఆయన ధోరణికే ఈవిడ బాగా అలవాటు పడిపోయింది. భర్త భోజనానికి వచ్చేటప్పటికి ఎటువంటి గొడవ లేకుండా ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంచేది. అలాగే ఆయనకి వడ్డన చేసే ముందే కూరల్లో ఉండే ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తీసి పక్కన పెట్టేది. ఏదైనా పొరపాటుగా కరివేపాకు ఈనుతో పడితే ఆ ఈనుని తీసేసేది. ములక్కాళ్ళు వడ్డించాల్సి వస్తే గుజ్జునంతా తీసి వడ్డించేది. ఇక ఆవకాయ ముక్కలైతే పైన ఉన్న టెంక ముక్కల్ని తీసేసి వడ్డం చేసేది. చివరికి మామిడి పళ్ళు కాలంలో కూడా ఆయనకెప్పుడు గుజ్జు తీసేసే వడ్డన చేసేది. భర్త గురించి ప్రతిరోజు ఇది ఒక మహాయజ్ఞంలాగా భర్తకి ఎటువంటి ఇబ్బంది తినడానికి కలగకుండా ఆవిడ ఏర్పాటు చేసేది. అయినా సరే ఆ బ్రాహ్మణుడు భోజనం అయిపోయిన తర్వాత ఏదో రకంగా ఆయన్ని తిట్టిపోసేవాడు. ఈ కారణం చేతనే ఆ బ్రాహ్మణుడు ఎవరిళ్ళకి భోజనాలకి వెళ్ళేవాడు కాదు. ఎట్టి పరిస్థితిలోనూ భోజనం సమయానికి ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చే సమయానికి అతని భార్య యథావిధిగా అతనికి అనుకూలంగా వడ్డన చేసేది. కానీ ఒకరోజు అనుకోకుండా అతనికి పొరుగురు వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. బ్రాహ్మణుడు అత్యవసర పరిస్థితి మూలంగా ఊరికి వెళ్ళడం తప్పని పరిస్థితి అయింది. సరే వెళ్ళాడు. ఆ ఊళ్ళో అతనికి తెలిసిన స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఈ బ్రాహ్మణ్ణి చూసి భోజనానికి ఆహ్వానించాడు. స్నేహితుడి మాట తీసేయలేక ఊరికి వెళ్ళడానికి లేట్ అవుతుందని వాళ్ళింట్లో భోజనానికి వెళ్ళారు. ఈయనకున్న నియమాలు తెలియని స్నేహితుడు భార్యకి చెప్పి చక్కటి పదార్థాలు వండించి సిద్ధం చేయించాడు. బ్రాహ్మణుడి నియమాలు తెలియని స్నేహితుడు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి భోజనానికి కూర్చోబెట్టాడు. అతని భార్య చాలా రకాల పదార్థాలు వండి ఆయనకి వడ్డన చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే భోజనానికి కూర్చున్నాడో ఈ బ్రాహ్మణుడు మాట్లాడడం మానేశాడు. వడ్డనలు చేస్తుంటే సైగలు చేస్తున్నాడు. ఇది చూసిన అతని స్నేహితుడు భోజనం సమయంలో మాట్లాడకపోవడం మంచిదే అనుకుని ఊరుకున్నాడు. ఆ ఇల్లాలు బ్రాహ్మణుడికి వడ్డన చేయడం మొదలుపెట్టింది. మామూలుగానే వడ్డన చేస్తూ ఉందట. ఈయన ఆ కూరలో ఉన్న మిరపకాయ ముక్కలు పడేయలేక కారంగా ఉన్నా సరే తిని మింగేస్తున్నాడు. ఆ ఇద్దరు దంపతులు తన స్నేహితుడికి పదార్థాలు బాగా నచ్చాయి అనుకుని చాలా ఆనందించి ఆవిడ ఇంకా కొసరు కొసరు వడ్డించడం మొదలుపెట్టింది. ఎలాగైతే కూర అన్నం తినేటప్పటికి పులుసు పోయడం ప్రారంభించింది ఆవిడ. ములక్కాళ్ళు వేసి ఆ పులుసు వడ్డించింది బ్రాహ్మణుడికి. ములక్కాళ్ళ చూసేటప్పటికి బ్రాహ్మణుడికి గుండెలు గుబేల్మన్నాయి. ఎందుకంటే ఇంట్లో తన భార్య ములక్కాళ్ళు గుజ్జంతా తీసి కాడలు బయటపడేసి వడ్డం చేసేది. ఇప్పుడా భోజనం మధ్యలో మాట్లాడే పరిస్థితి కాదు అతనిది. అలాగని కంచంలో వేసేస్తే వాటిని వదల్లేని నియమం. దాంతోటి కక్కలేక మింగలేక మొత్తం ములక్కాళ్ళ పిప్పి కూడా నవిలి మింగేస్తున్నాడు ఆయన. ఇదంతా చూసిన భార్యాభర్తలు ఈరోజు వంటకాలు మహా అద్భుతంగా ఉన్నాయనుకుని ఇంకా ఆ బ్రాహ్మణుడికి కొసరి కొసరి వడ్డించడం మొదలుపెట్టారు. పులుసన్నం ముగించుకొని ములక్కాళ్ళు పిప్పితో సహా నవిలి మింగాడు బ్రాహ్మణుడు. ఆఖరికి మజ్జిగలోకి వచ్చాడు. మజ్జిగ పోసిన ఆ ఇల్లాలు 2 ఆవకాయ ముక్కల్ని కూడా కంచంలో వేసింది. అది చూడగానే గుజ్జు ఒకటి తినేసి వదిలేకుండా ఆ టెంక ముక్కల్ని కూడా బలవంతంగా నవిలి మింగాడు ఈ బ్రాహ్మణుడు. ఇదంతా చూస్తున్న ఆ దంపతులిద్దరూ చాలా ఆనందించారు. వాళ్ళ పదార్థాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టే ఆ పిప్పి కూడా వదలకుండా తినేస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు.
ఎలాగైతే అతి కష్టం మీద భోజనం చేసి బయటకు వచ్చాడో ఆ బ్రాహ్మణుడు. వెనకాలే వచ్చిన అతని స్నేహితుడిని చూసి నానా తిట్లు తిట్టిపోశాడు. బ్రాహ్మణుడు తనను ఎందుకు తిడుతున్నాడో అర్థం కాలేదా స్నేహితుడికి. వెర్రిమొహం వేసుకుని చూస్తూ ఉండిపోయాడు. సరే, సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకుని అతని భార్యకి జరిగిందంతా చెప్పాడు. రోజు తన భార్య ఎంత అనుకూలంగా, ఎంత పద్ధతిగా తనకి భోజనం వడ్డిస్తోందో, ఏ ఒక్క పొరపాటు లేకుండా తనని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఆ బ్రాహ్మణుడికి ఆ రోజు అర్థమైంది. దాంతోటి తన నియమాలు కొంచెం సడలించి, ఒక్క భోజనం సమయంలో మాట్లాడకుండా ఉండాలి అనే ఒక నియమాన్ని పాటిస్తూ తర్వాత రోజులన్నీ సుఖంగా కాలం వెళ్ళబుచ్చారు ఆ దంపతులు. విన్నారు కదండి! ఇలాంటి కామెడీ కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.